ఏషియా కప్ ట్రోఫీ వివాదంలో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. టోర్నీ విజేతగా నిలిచిన టీమిండియాకు ట్రోఫీ ఇవ్వకుండా నక్కల్ జిత్తులు ప్రదర్శించిన ఏసీసీ చైర్మన్ పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వీ దిగొచ్చాడు. బీసీసీఐకి క్షమాపణలు చెప్పాడు. ట్రోఫీ ఇవ్వకపోవడంపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే నఖ్వీ క్షమాపణలు చెప్పాడు. ఐసీసీ చర్యలకు భయపడి కాళ్ల బేరానికి వచ్చేశాడు. ఏషియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ చిత్తుగా ఓడించిన టీం ఇండియా ఏసీబీ చైర్మన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవటానికి నిరాకరించింది. అతడుండగా వేదిక వద్దకు వెళ్లటానికి అంగీకరించలేదు. ఈ క్రమంలో ట్రోఫీ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు మోసిన్ నఖ్వీ. దీనిపై బీసీసీఐ సీరియస్ అయింది. అదేమీ అతడి వ్యక్తిగత సొత్తు కాదని ఏషియా క్రికెట్ కౌన్సిల్ అంటూ ఘాటుగా స్పందించింది. అయినా సరే మొండి పట్టుదలతో నఖ్వీ కండిషన్స్ పెట్టాడు. కెప్టెన్ సూర్యకుమార్ వ్యక్తిగతంగా తన వద్దకు రావాలంటూ షరతులు పెట్టాడు. దీనికేమాత్రం ఒప్పుకొని బీసీసీఐ ఏసీసీ ఏజీఎంలో గట్టిగా నిలదీసింది. ఐసీసీకి కంప్లైంట్ చేసేందుకు సిద్ధమైంది. వ్యవహారం ఐసీసీ వద్దకు వెళితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కష్టాలు తప్పవు. అందుకే నఖ్వీ దెబ్బకి కాళ్ల బేరానికి వచ్చేశాడు. బీసీసీఐకి క్షమాపణలు చెప్పినట్లుగా తెలుస్తోంది.